నవజాత శిశువుల మరణాలను తగ్గించేందుకు నీలోఫర్ హాస్పిటల్లో మల్టీ పారామీటర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్. దీని ద్వారా అత్యవసర సమయంలో శిశువులోని హార్ట్ బీట్ను, రక్తపోటు, ఆక్సిజన్ లెవెల్స్ను తెలుసుకోవచ్చన్నారు. రక్తహీనత ఉన్న పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్న పిల్లలకు సోకిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించడమే కాకుండా మెరుగైన వైద్యాన్ని మల్టీ పారామీటర్ ఉపయోగపడుతుందంటున్న నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రవికుమార్తో అనిల్ ఫేస్ టు ఫేస్. నవజాత శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడం కోసం హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో ఒక కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దాని పేరే మల్టీ పారామీటర్. సో ఇది ఎలాంటి వైద్య సేవలు అందించనున్నదనే విషయాలను మనతో పాటు ఈ నీలోఫర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్, ఈ మల్టీ పారామీటర్కి సంబంధించి పిల్లల మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగిస్తుందని చెప్తున్నారు. సో ఎట్లా పనిచేస్తుంది ఈ పరికరం? ఇది ఇంతకుముందున్న మల్టీ పారా అంటే యాక్చువల్లీ బ్లడ్ ప్రెషర్ చూడటము, ఆక్సిజన్ సాచురేషన్ చూడటము, హార్ట్ రేట్ చూడటము, ఇవన్నీ అందులో వస్తాయి. కానీ ఈ పర్టికులర్ మిషన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రక్తంలో ఎంత హిమోగ్లోబిన్ ఉందో అది వస్తుంది అనమాట. అంత హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్ రక్తం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి. యూజువల్లీ ఏమవుతుంది, మనకి 5 years లోపు చిన్నపిల్లలకి నిమోనియా వస్తే దానికి కాంప్లికేషన్ ఏంటంటే ఎనీమియా ఉన్న పిల్లలకి, రక్తహీనత ఉన్న పిల్లలకి నిమోనియా వస్తే కొద్దిగా ప్రాబ్లం జరుగుతుంది. అసలు మనకి మార్టాలిటీ ఎక్కువ ఉన్నది నిమోనియా వల్లనే. దానికి తోడు అదే చిల్డ్రన్కి, అదే బేబీకి ఒకవేళ రక్తం తక్కువ ఉన్నదంటే అవకాశం, రికవర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకోసం రాగానే బేబీని ఏ డాక్టర్ అయినా సరే ఒక నీడిల్ పెట్టి గుచ్చి రక్తం తీసి దాన్ని ల్యాబొరేటరీకి పంపించి మళ్ళీ అక్కడ పరీక్ష చేసి ఇంత హిమోగ్లోబిన్ ఉంది అని చెప్తారు. క్లినికల్గా కూడా ఏదో కళ్ళతో చూసి లేకపోతే ఇట్లా చూసి కొద్దిగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నది, రక్తహీనత ఉందని చెప్తారు. ఇట్లా యాక్యురేట్గా కావాలి అంటే రక్తం తీసుకోకుండా జస్ట్ పల్స్ ఆక్సిమీటర్ లాగా ఒక ప్రోబ్ పెడితే ఎంత హిమోగ్లోబిన్ ఉన్నదని తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఎంతమందికైనా పెట్టచ్చు స్క్రీనింగ్ టెస్ట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో వన్స్ వీ నో ద హిమోగ్లోబిన్ రిక్వైర్డ్ దానికంటే తక్కువ ఉన్నది అని తెలిస్తే మనం వేరే స్పెషల్ పరీక్షలు చేయటం కానీ లేకపోతే రక్తం ఎక్కించడం కానీ మనం చేయొచ్చు. అంటే కొంతవరకు ట్రీట్మెంట్ బికమింగ్ ఈజీ. డయాగ్నోసిస్ ఒకసారి మనకు తెలిసిపోతే రక్తం తక్కువ ఉన్నది అని తెలిస్తే ట్రీట్మెంట్ కూడా కొద్దిగా ఈజీ అవుతుంది. అట్లాగా మనము ఎక్కువ మోర్టాలిటీ, మార్బిడిటీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ పరికరం మేము కొని మా అవుట్ పేషెంట్ అంటే ఎవరినైతే మేము అడ్మిట్ చేస్తుంటామో ప్రతి పేషెంట్కి అది కనెక్ట్ చేసి చూస్తాం ఎంత హిమోగ్లోబిన్ ఉన్నది అనేసి. సో మామూలుగా హార్ట్ రేటు, బీపీ చూస్తున్నట్లుగానే అది కూడా రాసేసి ఎంటర్ చేసేస్తాం. ఒక ఇమీడియట్ రెడీ రికనర్ లాగా ఉంటుంది. సో దీంతో మేము తగ్గించగలదాం అనేసి అనుకుంటూ ఈ మిషన్ కొనడం జరిగింది. ఆసుపత్రిలో ఎన్ని ఉన్నాయి మొత్తం పరికరాలు? ప్రస్తుతానికి ఒక 2 తెప్పించినాము. ఒకటి గర్భిణీ స్త్రీలు అడ్మిట్ అయ్యే చోట పెడుతున్నాము, ఇంకొకటేమో చిన్నపిల్లలు అడ్మిట్ అయ్యే చోట ఆల్రెడీ పెట్టేసినాము. సో ఈ 2 పరికరాల వల్ల ఎదర్ ప్రెగ్నెంట్ లేడీస్, గర్భంతో వచ్చిన లేడీస్కి ఇమీడియట్గా హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుసుకుని అవసరమైతే వాళ్ళకి రక్తం ఎక్కించుకోవడానికి, లేకపోతే ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా రక్తం సరిగ్గా తయారు కాకపోవడానికి వాటి పరీక్షలు చేయడానికి వీలవుతుంది. అట్లాగా మెటర్నల్ మోర్టాలిటీ కూడా మనం తగ్గించడానికి వీలవుతుంది. అంటే ఈ పరికరం అందుబాటులోకి రాకముందు ఎట్లా ఉండే ట్రీట్మెంట్, ఇప్పుడు ఎట్లా అంటే ఏమన్నా సులువుగా ఇద్దా, తొందరగా ఇద్దా వైద్యం చేయని? అంతే కదా, ఇప్పుడు కెమికల్స్ తగ్గిపోతుంది, మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, రక్తం తీయటం తగ్గిపోతుంది, ఇవన్నీ టైం సేవ్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా తగ్గిపోయి, మ్యాన్ పవర్ తగ్గిపోయి, కెమికల్స్ తగ్గిపోయి మనం జస్ట్ మిషన్ ద్వారా కనుక్కుంటే ఇట్ ఈస్ బికమింగ్ ఈజీ కదా. సో లేకుంటే ఈరోజు రక్తం తీసుకుంటాడు, రేపు రిపోర్ట్ వస్తుంది, రేపటి వరకు వెయిట్ చేయాలి, లేకపోతే 3 గంటలకు వెయిట్ చేయాలి, 4 గంటలు వెయిట్ చేయాలి, నైట్లో రక్తం తీసుకుంటే పొద్దున వరకు వెయిట్ చేయాలి. ఇట్లాంటి ఈ జాప్యం జరగకుండా ఉంటుంది. సో దానికి మనం క్విక్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చేయవలసింది ఏం లేదు, నో నీడిల్ ప్రిక్, జస్ట్ ప్రోబ్ పెడితే ఇక్కడ హిమోగ్లోబిన్ వస్తుంది. సో బ్లడ్ తీయవలసిన అవసరం లేదు. దట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్ విత్ దిస్ మిషన్. సో అందుకోసము ఇది పేషెంట్లు ట్రీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనేసి మేము ఇది తీసుకుని చేస్తున్నాము.
+or- 1 తోటి కరెక్ట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 12 అని వస్తుందంటే దట్ మే బి 11 ఆర్ దట్ మే బి 13. సో యాక్యురసీ ఈజ్ 1 గ్రామ్ తేడా తోటి వస్తుంది. బట్ యు ఆర్ గెటింగ్ క్విక్ రిజల్ట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిజిషియన్ టు ట్రీట్ ద పేషెంట్. సో మొత్తానికి అయితే ఇటు హిమోగ్లోబిన్ అంటే రక్తాన్ని తీయకుండానే డిజిటలైజేషన్ ద్వారా ఇటు ఈ మల్టీ పారామీటర్ ద్వారా తర్వాత పిల్లల్లో ఈ ఎయిర్లో ఉండేటువంటి బ్యాక్టీరియాని తొలగించడానికి కూడా నూతన పరికరాలు ఈ నీలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. సో ఖచ్చితంగా పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలంటూ కూడా నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. విజయనగరం సిద్దిక్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.